నేను టీడీపీలో 3 సార్లు ఎమ్మెల్యేగా బీజేపీ టీడీపీ పొత్తేనా మిత్రపక్షమేనా బీజేపీ టీడీపీ కండ వేసుకునే తిరుగుతున్నాయి ఇంకా చేరుడు ఏముంది అన్న కాదు 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 నువ్వు అఫీషియల్గా చేరాలి మళ్ళీ అన్నారు. అప్పుడు నువ్వు పొత్తులో పనిచేసినావు, ఇప్పుడు పార్టీలో చేరి పనిచేయాలన్నా. అయితే ఒక కండిషన్ అన్న, ఏంటి అది? వరంగల్లో పుట్టిన నేను, వరంగల్లో మా ఫాదర్ టీచర్ పనిచేశారు, నాకు అక్కడ చాలామంది చుట్టాలు కూడా ఉన్నారు. వాళ్ళందరి కోరిక ఒక్కసారన్నా నేను వరంగల్లో పోటీ చేయాలని. ఇక నేను ఎమ్మెల్యేగా చేయను, ఒకవేళ నాకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తే నేను చేరతానన్నా. నిన్ను మించిన క్యాండిడేట్ మాకు దొరుకుతారా? వామ్మో ఇంద్రుడు చంద్రుడు అని నా పేరే లేకుండా లిస్టు పంపారు పోయినసారి ఎంపీ ఎలక్షన్స్. ద్రోహం కదా, అబద్ధం కాదు అది? చేరమని చేర్చుకొని టికెట్ ఇవ్వకపోవటం అది కరెక్టా? అయిపోయింది. ఈసారి కూడా ఇస్తారనుకుంటే ఈసారి కూడా ఇచ్చే పొజిషన్ లేదా. జనవరి నుంచి డిసెంబర్ నుంచి ఆల్మోస్ట్ 3 సార్లు మోడీ గారు వచ్చారు హైదరాబాద్. నడ్డా గారు 3 సార్లు వచ్చారు హైదరాబాద్. అమిత్ షా గారు 3 సార్లు వచ్చారు హైదరాబాద్. నాకు ఫోన్ కాల్ కానీ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా నాకు ఇవ్వనప్పుడు నా స్థాయికి ఎన్నో సినిమాల్లో తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటించలేదు. ఏ తెలుగువాడు ఇతర భాషల్లో నటించలేదు. అక్కడ కూడా నాకు పాటలు, డ్యాన్సులు. ఆడ పంచనబడి అయ్యా అని బిచ్చమడుకోమంటావు నన్ను. అందుకే నాకు ద్రోహం చేసింది కనుక అవన్నీ అడిగి ప్రెస్ ముందు ఏమేమి చేసినారో అన్నీ అడిగి ఇందుకే రిజైన్ చేస్తున్నానని కొన్ని పేర్లు కూడా చదివి రిజైన్ చేశాను. కరెక్ట్ చేశానా, మంచి చేశాను?